ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో 2 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో పరుష పదజాలంతో దుర్భాషలాడిన ఆరోపణలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలు పోలీస్ స్టేషన్స్లో కాకాణిపై కేసులు నమోదయ్యాయి. రైట్, పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ బాలరాజు అందిస్తారు. బాలరాజు, ఈ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ సందర్భంలో ఈ రకమైన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు మీద, సోమిరెడ్డి మీద చేశారు? రీసెంట్గా మాట్లాడిన మాటలకు సంబంధించి ఎగ్జాక్ట్గా ఏమని మాట్లాడాడు ఆయన? మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసుల పర్వం మరోసారి మొదలైంది. గతంలో 8కి పైగా కేసులలో రిమాండ్ ఖైదీగా జైలు జీవితాన్ని గడిపి బెయిల్పై బయటకు వచ్చి ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో 2 కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కాకాణి గోవర్ధన్ రెడ్డిపై 20కి పైగా కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలను ఎక్కువ పెట్టడమే లక్ష్యంగా సాగుతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రెస్ మీట్లలో సద్విమర్శలను మాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలను చేయడం ఇటీవల పలుమార్లు చోటు చేసుకున్నటువంటి తరుణంలో పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే అలానే తిరుమల లడ్డు వ్యవహారంలో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారంటూ నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో నగరంలోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో కూడా మరో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే పొదలకూరులో నమోదైన కేసుపై విచారణకు రావాలంటూ నేడు పోలీసులు నోటీసులు అందించేందుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసానికి పొదలకూరు పోలీసులు రాగా, పోలీసులు నోటీసులు తీసుకువచ్చినటువంటి పోలీసు అధికారులను తనపై ఏ కేసు నమోదు చేశారో ఎఫ్ఐఆర్ కాపీ అందజేయాలని, ఆ తర్వాతే నోటీసులు తీసుకుంటానని కాకాణి గోవర్ధన్ రెడ్డి భీష్మించి కూర్చున్నట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు ఖచ్చితంగా నోటీసులు తీసుకోవాల్సిందని పట్టుపట్టడంతో 160 నోటీసులను అయితే తీసుకున్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీ, తాను ఏ సందర్భంలో ఏ డేట్న మాట్లాడిన మాటలపై కేసు నమోదు చేశారన్న సమాచారం మొత్తం తెలిపిన తరువాతనే విచారణకు వస్తారంటూ కూడా పోలీసులకు లిఖితపూర్వకంగానే రాసిచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ నోటీసులను అందుకునే క్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దోచుకుంటూ ఉంటే తాను చూస్తూ ఊరుకోవాలా అంటూ పోలీసులపై ప్రశ్నలను సంధిస్తూ విచారణకు తాను సిద్ధమైనని, కానీ పూర్తిస్థాయిలో తనకు సమాచారం తెలిపిన వెంటనే ఏ రోజైనా ఎప్పుడైనా నోటీసులపై విచారణకు తప్పనిసరిగా వస్తానంటూ కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారని చెప్పవచ్చు. ఇకపోతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను చూసినట్లయితే పూర్తి స్థాయిలో సోమిరెడ్డిని అంటే వ్యక్తిగతంగా హననం చేసే రీతిలో, అంటే గతంలో చిన్నప్పటి నుంచి బలపాల దొంగతనం అంటూ, పుస్తకాల దొంగతనం అంటూ, పలువురు పిల్లల వద్ద నుంచి పప్పర్మిట్లు దొంగతనం చేశాడంటూ, అలానే ఈ బ్లాక్ టికెట్లు అమ్మాడు, అలా ఏదేదో చేశాడంటూ, చిన్నప్పటి నుంచి దుర్మార్గ పనులే చేసుకుంటూ వచ్చాడంటూ కూడా అనేక ఆరోపణలు చేసినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అలానే ఆయన వ్యక్తిత్వాన్ని మరింత హరణం చేసేలాగా అనేక దుర్మార్గపు వ్యాఖ్యలకు కూడా పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో నమోదైన కేసులలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా చెప్పవచ్చు. సురేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ బాలరాజు.